సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కూడా మనం పాకిస్తాన్తో సైతం కూర్చొని మాట్లాడుకొని యుద్ధం ఆపేటువంటి పరిస్థితి వచ్చింది దేశంలో. అలాంటిది మన ప్రజలతోని మీరు కూర్చొని మాట్లాడి సమస్యలు ఎందుకు పరిష్కారం చేయరని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా దుర్మార్గం ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా రాష్ట్రంలో ఏదో మూలన ఏదో ఒక విధ్వంసం జరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కట్టడాల కంటే కూల్చివేతలు ఎక్కువ ఉన్నాయి మొదటిసారి. ఇది వాస్తవమో కాదో ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే ఈ రాష్ట్రాన్ని పీకి పందిరేయడానికి అన్నట్టుగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అది హైడ్రా కానీ, మూసీ కానీ, లగ్చర్ల కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, హెచ్సియు కానీ, లేదా ఈరోజు వరంగల్లో నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి కూల్చివేతల విషయంలో కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిని డిఫెండ్ చేయడానికి కేటీఆర్ గారు ఒక S-400 మిసైల్ ఈరోజు ప్రజల్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తప్పకుండా చేస్తాడు. ఒక S-400 మిసైల్ లాగా, ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద, రాష్ట్రం మీద చేస్తున్నటువంటి దాడిని తిప్పికొట్టి ఈ రాష్ట్ర పేద ప్రజల్ని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడేటువంటి ప్రయత్నం తప్పకుండా కేటీఆర్ గారు చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు కూడా అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల అరెస్టులు జరుగుతున్నాయి. అంటే ఈ కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటారని చెప్పి మీకు కూడా అర్థమైపోయింది. కామన్ పీపుల్తో పాటు ఈ ప్రభుత్వాన్ని కూడా అర్థమైపోయింది. మనం కూల్చివేస్తూ ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటూ ఉంటుంది. ఇది కామన్ పీపుల్ కూడా అర్థమైపోయింది. ఈరోజు వరంగల్లో పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ర్యాలీ కూడా పెద్ద ఎత్తున చిరు వ్యాపారులు, అసంఘటిత కార్మికులు వచ్చి విజయవంతం చేసిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రభుత్వం. ఒకవైపు అప్పు పుడతలేదంటాం, ఇంకోవైపు అందాల పోటీల కోసం 200 కోట్లు ఖర్చు పెడతారు. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి డబ్బులు ఉండవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు, రైతు బంధుకు డబ్బులు ఉండవు, రైతు బీమా ప్రీమియంకి డబ్బులు ఉండవు. ఆ రకంగా దేనికి డబ్బులు ఉండవు, కానీ అందాల పోటీలకు మాత్రం డబ్బులు ఉంటాయి. ఎందుకు? అందాల పోటీ పెడితే మా ప్రభుత్వానికి కొంచెం అందం వస్తుంది కావచ్చు అని. అందాల పోటీ పెడితేనో, అబద్ధాలు చెప్తానో, ఆరోపణలు చేస్తానో, ఆకాశంలో విహరిస్తానో అందం రాదు. ప్రజల మనసును అర్థం చేసుకొని ప్రజల కోసము పనిచేసినప్పుడు, ఇచ్చిన మాట మీద నిలబడ్డప్పుడు, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను, 420 హామీలను అమలు చేసినప్పుడు మీకు అందం వస్తుంది. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించాలా. 6 గ్యారంటీలు ఇవ్వలేకపోయి, 420 హామీలను అమలు చేయలేకపోయి మొత్తం పరువు బజారున పడ్డది. కాబట్టి ఈ అందాల పోటీలను పెట్టి రాష్ట్ర ఖజానా నుండి 200 కోట్ల రూపాయలు అక్కడ తగలబెట్టి పరువును కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఈ అందాల పోటీ వల్ల వచ్చేటువంటి లాభం ఏందో ఒకసారి చెప్పాలి. ఆ రోజు కేటీఆర్ గారు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక ఇకో సిస్టమ్ను బిల్డ్ చేయాలి, ఇక్కడి కంపెనీలు తీసుకురావాలి, ఇండస్ట్రీని బిల్డ్ చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలా, ఉపాధిని క్రియేట్ చేయాలని ఆలోచించి ఆ రోజు ఫార్ములా ఈ రేసును ప్రపంచ నగరాలతోని పోటీపడి హైదరాబాద్ తీసుకొస్తే ఎంతో విజయవంతంగా మొదటిసారి అది విజయవంతమైనా దాన్ని మీరు వచ్చి రద్దు చేసి నీల్సన్ అనేటువంటి సంస్థ ఫార్ములా ఈ రేసు వల్ల ఈ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయల బిజినెస్ అయిన రాష్ట్రానికి లాభం జరిగిందని గంటాపదంగా చెప్పినా కూడా మీరు
కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లి దాన్ని రద్దు చేశారు. కానీ ఈరోజు 200 కోట్ల రూపాయలు పెడుతున్నారు, పైసా లాభం లేదు దాంతోని. కానీ అయినా దాన్ని మాత్రము అప్పులు తెచ్చి మరి మీరు అమలు చేస్తూ ఉన్నారు. దేనికోసం చేస్తున్నారని అడుగుతున్నాం. దానివల్ల ప్రయోజనం ఏదని అడుగుతున్నాం. ఫార్ములా ఈ రేసులో ₹1 పెడితే రాష్ట్రానికి ₹100 లాభం జరిగింది. కానీ అందాల పోటీలో మీరు ₹100 ఖర్చు పెడితే ₹10 కూడా లాభం కానటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దేనికోసం పెడుతున్నారు? ఎవరిని ఉద్ధరిద్దామని పెడుతున్నారు? ఎవరి భవిష్యత్తు కోసం పెడుతున్నారు? అందాల పోటీలు అనేటివి అది ఒక అవుట్డేటెడ్ సబ్జెక్ట్. అది పోనీ అవ్వన్న మీరు అందంగా నిర్వహిస్తున్నారా అంటే అది కూడా లేదు. అందాల పోటీలు అని చెప్పి పాపం 150 దేశాల నుంచి వచ్చినటువంటి అతిథుల్ని మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతాను. కనీసం నేషనల్ మీడియాలో కవరేజ్ ఉందా? ఒక ఆర్టికల్ ఉందా? దానివల్ల జరిగే లాభం ఏందో దాని మీద అవేర్నెస్ ఉందా? ఫార్ములా ఈ రేసును నిర్వహిస్తే ఒక సచిన్ టెండూల్కర్, ఒక శిఖర్ ధావన్, ఒక ఆనంద్ మహేంద్ర, ఈ రకంగా ఎంతోమంది క్రికెటర్స్, ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు రావడం వల్ల మన దేశం యొక్క ప్రతిష్టలు, మన రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెరిగింది, పెట్టుబడులు వచ్చినాయి, బిజినెస్ అయింది, ఆదాయం వచ్చింది. కానీ మొన్న జరిగినటువంటి స్టేట్ డిన్నర్లో, గెస్ట్కిచ్చినటువంటి డిన్నర్లో ఎవరు పాల్గొన్నారండి? చూడండి ఒక్కసారి. ఏ ప్రముఖులు పాల్గొన్నారు దీంట్లో? ఏమొస్తుంది దీంతో? కనీసం ఆ వచ్చినటువంటి ఆ గెస్ట్ని నానక్రామ్గూడకో, గచ్చిబౌలికో లేదా కోకాపేట తీసుకుపోతేనన్నా తెలిసిపోయేది. హైదరాబాద్లో ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాయి, గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, యాహూ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి మేటి కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయని ఆ 150 దేశాల నుంచి వచ్చినటువంటి అతిథులకు తెలిసేది.